అధికారంలోంచి దించడం కోసం చాలా కూటములు ఏర్పడ్డాయి అనేది. జనసేన తెలుగుదేశం పొత్తంట, జనసేన బీజేపీ పొత్తంట, మళ్ళీ ముగ్గురు ఉన్నారంటే ఇప్పటి వరకు లేవు. ఇల్లు కడుతున్నారు కానీ అవన్నీ తిరిగి మాకు ఇవ్వట్లేదు, శిథిలావస్థకు చేరుకుంటున్నాయి, అలాగే ఉండిపోతున్నాయి అని ప్రజలు వాపోతున్నారు. లోకల్గా ఉన్న ప్రజలు ఏదైతే ఇళ్ల పట్టా ఇచ్చినా కట్టుకోకుంటే ప్రభుత్వం అలా వెంటబడి మరి లేదు మీరు కట్టుకోకపోతే ఇంకోళ్ళకి అవకాశం ఇస్తాం అని చెప్పి దగ్గరుండి మరి కట్టించే ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. వాలంటీర్లు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, మున్సిపాలిటీ వర్కర్లు కావచ్చు, అందరూ సమ్మెల పేరుతో హోరెత్తిస్తున్నారు. ప్రభుత్వం మీకు చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసింది. ఎవరో చేసిన ట్రాప్లో మీరు పడి ఎన్నికలు వస్తున్న సమయంలో ఏదో చేద్దామని అనుకుంటే చంద్రబాబును అరెస్ట్ చేయడం అంతా కుట్ర అని చెప్తున్నారు. నిజంగా కుట్ర అయితే అధికారంలో రాగానే మొట్టమొదటి 2-3 రోజులు వేసేస్తాం కదా లోపలికి. మీరు ఇక్కడ పనితీరు బాగాలేని వాళ్ళని వేరే దగ్గరకు మారుస్తున్నారు అని చెప్తున్నారు కదా. ఇక్కడ పనితీరు బాగుండి వేరే చోట వీళ్ళు ఇంక వెళ్తే ఆ సీటు కూడా మేము గెలుచుకొని వస్తాం అన్నప్పుడు వీళ్ళని అక్కడికి మారుస్తారు. కారుమూరి వెంకట్రెడ్డితో వాట్ నెక్స్ట్ ఏపీ రేపు రాత్రి 9:30 మీ BRK న్యూస్లో.